స్పిరిచువల్ ట్రిప్ అనేది వచ్చింది, నేను వెళ్ళాలి అని అనుకున్నానంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఇంకెవరో కోరికను నేను తీర్చట్లేదు. ఐఎమ్ హియర్ టు ఫుల్ఫిల్ మై విషెస్ కదా. మనం బాగుంటేనే కదా మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం కానీ లేదంటే ఏదైనా చేయడానికి మనం ఉండాలి అని అంటే ఫస్ట్ మనల్ని మనం మంచిగా చూసుకోవడం మనకు అర్థం కావాలి. మనకంటే ఇంపార్టెంట్ ఇంకేది ఉండకూడదు, మనకి మనం ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఏదైనా. Hello all, welcome back to my channel. This is Priya. I'm back with another temple video. ఈ టెంపుల్ కూడా నేను కర్ణాటక ట్రిప్కి వెళ్ళాను అనేసి చెప్పాను కదా, సో ఆ లిస్ట్లోనిదే ఈ టెంపుల్ కూడా అనమాట. సో దీనికి ముందు నేను 2 వీడియోస్ పెట్టాను, పంచముఖి హనుమాన్ టెంపుల్ అండ్ మంత్రాలయం గురించి నేను పెట్టాను. సో మీరు చూడలేదు అని అంటే ప్లీజ్ గో అండ్ వాచ్ నౌ. అండ్ మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ లేట్ చేయకుండా ఈ టెంపుల్ గురించి మనం మాట్లాడేసుకుందాం. ప్రజెంట్ నేను ఉన్నదైతే కర్ణాటకలోని సిరిసిలో ఉన్న మరికాంబాదేవి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. 1688లో నిర్మించారు ఈ టెంపుల్ని. అది కూడా బ్రహ్మదేవుడి చేత మొట్టమొదటిగా నిర్మించబడిన దేవాలయం ఇది. భూమి మీద బ్రహ్మదేవుడు నిర్మించిన ఏకైక ఆలయం ఇది అనమాట. ఆ తర్వాత మనకి రేణుక ఎల్లమ్మ, పోలేరమ్మగా వేరువేరు పేర్లు పెట్టి వేరువేరు ప్రాంతాలలో వేరువేరుగా అమ్మవారిని పిలుచుకుంటూ కొలువై ఉంటుందన్నమాట. అయితే ఈ కర్ణాటకలో ఉన్న సిరిసిలోని ఈ టెంపుల్కి రథోత్సవం చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. అమ్మవారి ఉగ్ర రూపాన్ని 3 రోజుల పాటు ఊరేగింపు చేస్తారు. ప్రతి 2 సంవత్సరాల తర్వాత మాఘమాసంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుందన్నమాట. ఈ టెంపుల్లోని గర్భాలయంలో అమ్మవారు 8 చేతులతోని సింహం మీద కూర్చొని పసిడి కాంతులతో మెరిసిపోతూ ఉంటుందన్నమాట. నిజంగా అమ్మవారిని చూడడానికి మన 2 కళ్ళు చాలనట్టుగా అనిపిస్తుంది. అంత బ్లెస్డ్గా ఫీల్ అవుతాం అమ్మవారిని అలా చూసేటప్పుడు. అమ్మవారి విగ్రహాన్ని మొదటగా జలగుండంలో కనుగొన్నారు కాబట్టి ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారిని జలదుర్గాదేవిగా కొలుచుకుంటారు ఇక్కడి వాళ్ళంతా. కర్ణాటకలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి అనమాట. నిజానికి చెప్పుకోవాలి అని అంటే ఈ లైఫ్ అనే జర్నీలో మనం ఎన్నో ప్లేసెస్కి విజిట్ చేస్తుంటాం, కానీ కొన్ని ప్లేసెస్కి మాత్రం నిజంగా గట్టిగా రాసి పెట్టుంటే కానీ వెళ్ళలేం అని అంటారు కదా. అలాంటి ప్లేసెస్లో ఇలా ఈ కొన్ని దేవాలయాలకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది నిజంగా అక్కడికి వెళ్ళడం కూడా దైవ నిర్ణయమే అన్నట్టుగా అనిపిస్తుంది. మరికాంబాదేవి ఆలయాన్ని విజిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇది మా లిస్టులో లేకపోయినా సరే ఈ మరికాంబా టెంపుల్కి జస్ట్ 11 కిలోమీటర్స్ దూరంలోనే ఈ సహస్రలింగాలు ఉండే ప్లేస్ ఉంటుందని మా బస్లో ఉండే వాళ్ళే చెప్తే సో వి వెంట్ దేర్ అనమాట. ఈ సహస్రలింగాలు అనే ప్లేస్కి నేను వచ్చిన తర్వాత అసలు ఎంత బ్లెస్డ్గా అనిపించిందంటే నిజంగా అది మా లిస్ట్లో లేదు, అయినా మేము ఇక్కడికి వచ్చేసినాం. సహస్రలింగాలు అంటే చాలా గొప్ప ప్లేస్. ఎందుకంటే అక్కడ 1000 లింగాల సముదాయం ఒక చోట చూస్తున్నామంటే ఎంత పెట్టి పుట్టుండాలి అన్నట్టు అనిపించింది నాకు. నిజంగా ఇక్కడికి రావడం అదృష్టంగా భావించిన నేను అక్కడ ఉన్నంతసేపు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. సహస్రలింగాలు అంటే 1000 లింగాల సముదాయం నీటిలో అలా ఒకే చోట కనిపించడం, ప్రతి రాతి మీద శివలింగమే కనిపించడం, అక్కడ ఉండే రాళ్ళ మీద నందీశ్వరుని విగ్రహం, శివలింగం, అలా ఎన్నో రూపాలని మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. ప్రతి ఒక్క రాయి మీద శివుని రూపమే కనిపిస్తుంది. నందీశ్వరుని రూపం అసలు ఒక పెద్ద రాయి నందీశ్వరునిగా అక్కడ కొలువై కూర్చుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంత గొప్పగా అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ని మాటల్లో పెట్టడానికి నేను మేబీ ఫెయిల్ అవుతున్నానేమో, బట్ నిజంగా అక్కడికి విజిట్ చేసినప్పుడు మనకి గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్నట్టే అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది.
ఎందుకంటే ఇక్కడ కనిపించే ప్రతి రాయి శివలింగమే. ప్రతి రాతి మీద శివలింగం, నందీశ్వరుని రూపం చూస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్. నిజంగా ఇది దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఇక్కడికి వచ్చేసామా అని అంటే అవ్వదు కదా. ఎక్కడో ఆయన డివైన్ పవర్ మనల్ని వెంటాడుతూ మనతోనే ఉంటున్నందుకే మనం ఇలాంటి ఒక ప్లేసెస్కి వస్తామేమో. అసలు ఇది అన్ప్లాన్డ్. ఇలా రావడం అనేది నా వరకు చెప్పాలంటే దిస్ ఇస్ సచ్ ఏ ఆనరబుల్ బ్లెస్సింగ్ అనుకోవాలి. నాకు జనరల్గా మాట్లాడుకోవాలి అని అంటే అసలు ట్రావెల్ చేయడం అనేది ఒక మనిషిని ఎంతగా మార్చేస్తుంది అని అంటే అసలు ఆ జర్నీలో వచ్చే ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా లైఫ్లో ఏదో ఒక ప్లేస్లో నీకు ఉపయోగపడుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నేర్చుకునే అన్ని విషయాలు ఒకే చోట ఉండి నీ లైఫ్ మొత్తం గడిపేసిన నీకు అంత నాలెడ్జ్ రాదని నాకు అనిపిస్తుంది. మేబీ నాకు ట్రావెలింగ్ ఇష్టమని నేను ఇది మాట్లాడుతున్నానా, లేదంటే ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ ఇలానే ఉంటుందా అనేది నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఎక్స్పీరియన్స్ దేర్. నేను చాలా వీడియోస్లోనే చెప్పాను నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఈ స్పిరిచువల్ ట్రిప్ అంటే ఐ వాంటెడ్ టు గో ఎట్ ఎనీ కాస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతాను. ఒక స్పిరిచువల్ ట్రిప్ అనేది వచ్చింది, నేను వెళ్ళాలి అని అనుకున్నానంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఇంకెవరో కోరికను నేను తీర్చట్లేదు. ఐఎమ్ హియర్ టు ఫుల్ఫిల్ మై విషెస్ కదా. సో దెర్ ఈస్ నో అదర్ పర్సన్ టు ఫుల్ఫిల్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ పర్సన్ టు ఫుల్ఫిల్ ఇట్. నా కోసం పని చేయాలి. నేను ఏం చేసినా ఫస్ట్ మనం బాగుంటేనే కదా మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం కానీ లేదంటే ఏదైనా చేయడానికి మనం ఉండాలి అని అంటే ఫస్ట్ మనల్ని మనం మంచిగా చూసుకోవడం మనకు అర్థం కావాలి. నేను మొత్తం లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసేసానని నేను చెప్పట్లేదు, కానీ నేను చూసినంత వరకు నాకున్న కొద్దిపాటి ఈ ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నదైతే ముందుగా మనకంటే ఇంపార్టెంట్ ఇంకేది ఉండకూడదు. మనకి మనం ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఏదైనా అని అనుకున్నప్పుడే మన లైఫ్ బాగుంటుంది. అండ్ యు డూ థింగ్స్ మోర్ బెటర్ దాన్ బిఫోర్ అన్నట్టుగా ఆ ఎక్స్పీరియన్స్ నీకు రావాలి అని అంటే యూ హ్యావ్ టు ఫీల్ దట్ నీకు నువ్వు ఇంపార్టెంట్ అన్నట్టు ఫీల్ అవ్వాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నేను చాలానే విషయాలు చెప్పేసిన, మేబీ ఎంతవరకు ఎక్కిందో లేదో నాకు తెలీదు. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్, సీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.